ఫైనలీ వావ్, చాలా బాగా వచ్చింది. హలో హాయ్, దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తుల్విక. ఈరోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే చికెన్ పచ్చడి. ఇది టేస్ట్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ 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 మీరే ట్రై చేస్తారు, అంత బాగుంటుంది, నాది గ్యారంటీ. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 250 గ్రామ్స్ దాకా చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్ని పసుపు నీళ్ళలో కడుక్కున్నాను, వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ శాతం మొత్తం పోవాలంటే ఒక టిప్ చెప్తాను. ప్యాన్లో వేసిన తర్వాత పీసెస్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోండి. మూత పెట్టడం వల్ల బేగా వాటర్ వచ్చేస్తది. చికెన్‌లో ఉన్న వాటర్ అంతాన. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లోని, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లోని పెట్టుకుంటే వెంటనే వాటర్ వస్తదనమాట. తీసి చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా అయితే మనకి ప్రాసెస్ సింపుల్‌గా అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది చేసుకున్నప్పుడు మాక్సిమం పోతు కళాయిలోనే చేయండి. స్టీల్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళు నైట్ కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి ఉంచేసి మార్నింగ్ ఆ ప్యాన్‌లో చేయడం వల్ల ఏంటంటే అడుగు అనేది పట్టదు. అంటే పీసెస్ అనేవి ఆహ్, ఇరిగిపోకుండా ఉంటాయన్నమాట. చక్కగా ఉంటాయి. అది అంటుకోకుండా ఉంటాయి ప్యాన్‌కి ముఖ్యంగాన. ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం పోవాలి. వాటర్ అంతా పోయి డ్రై అయిపోవాలి. అలా అయితేనే బావుంటుంది. ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కదా! నిలవ పచ్చడి అవ్వడం వల్ల వాటర్ లేకుండా చేసుకోవాలి. అలా అయితేనే మనకి నిలవుంటుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్‌నైతే యాడ్ చేసుకుందాం. నేనైతే ఆయిల్‌ని ఏ కప్పుతో అయితే చికెన్ తీసుకున్నానో అందులో పావంతు తీసుకున్నాననమాట. అందులో సగం తీసుకున్నాను. ఆయిల్‌ని యాడ్ చేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్‌ని. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై అయితేనే చికెన్ ఇప్పుడు బావుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు చికెన్ పీసెస్‌ని అన్నిటిని పక్కన పెట్టేసి ఆయిలేసి మళ్ళీ ఫ్రై చేస్తారు. నేను ఎన్నో విధాలుగా ట్రై చేశాను చికెన్ పచ్చడి. అన్ని విధాలుగా చేసి ఫైనల్లీ ఇప్పుడు మీకు చూపిస్తున్న రెసిపీ నాకు నచ్చింది. అందుకే ఇది షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! చికెన్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత పీసెస్ అన్నీ సైడ్‌కి చేసేసి మధ్యలోని అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. కన్ఫర్మ్‌గా ఒక్క 5-10 మినిట్స్ అన్న పడుతుంది. మంచి అరోమా వస్తుంది మొత్తం. అండ్ నేను చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు అండ్ ఓల్ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియోలు మీరు చూసినట్టయితే నేను ఎలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తానో మీకు తెలుస్తుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసిన తర్వాత మంచి అరోమా వస్తది. అండ్ మీ వీధిలో అందరికీ తెలుస్తదనమాట, మీరు మంచిగా ఏదో కుక్ చేస్తున్నారని. ఇప్పుడు పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ అండ్ హాఫ్ దాకా నేను సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. మీరు చాలా యూట్యూబ్ ఛానెల్‌లో చూసుంటారు. వాళ్ళు సాల్ట్ ఎక్కువగా చెప్తా ఉంటారు. నేను కూడా ఒకసారి వాళ్ళ చూసి చేసి సాల్ట్ ఎక్కువ యాడ్ చేసేసాను. మీరైతే సాల్ట్ చూసుకొని యాడ్ చేయండి. వాళ్ళు ఇంత క్వాంటిటీలో చెప్పారు అని యాడ్ చేసేస్తే మీకు ఉప్పు కసమైపోతుంది. కన్ఫర్మ్‌గా చెప్తున్నాను ఇదైతే. అండ్ ఇప్పుడు కారం కూడా ఏసుకోవాలి లాస్ట్‌లోని. మన ఆంధ్ర సైడ్ కారం ఏంటంటే, మన కారంలో అన్ని స్పైసెస్ ఉంటాయి. అన్ని స్పైసెస్‌ని యాడ్ చేసి పౌడర్ చేస్తారు కారం. తెలంగాణలో ఏంటంటే కారం సెపరేట్‌గా ఆడిస్తారు. అంటే మిరపకాయలు సెపరేట్‌గా ఆడిస్తారు. స్పైసెస్‌ని సెపరేట్‌గా ఆడిస్తారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే స్పైసెస్ పౌడర్ అంటే గరం మసాలా పౌడర్ సెపరేట్‌గా, ధనియాల పౌడర్ సెపరేట్‌గా అన్నీ వేసుకుంటారు. మనం అలా వేసుకోవసరం లేదు. నేను మసాలాలో స్పైసెస్ ఏసాను. అట్ ది సేమ్ టైమ్ కారంలో కూడా స్పైసెస్ యాడ్ చేసే ఆడిస్తారు మన సైడ్. సో 2 టేబుల్ స్పూన్ దాకా నేను కారం యాడ్ చేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత మనం ఎక్కువ సేపు ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 3 మినిట్స్ వరకు. ఒక 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని, అంటే కారం స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు ఏసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ టోటల్లీ. ఈ కరివేపాకు ఏయడం వల్ల నాకు ఇంకా నచ్చింది ఫ్లేవర్. అందుకే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా యాడ్ చేసుకోండి. అడుగు పట్టకుండా దించేసుకోవడమే అంతే. మనకి ఎంతో టేస్టీ చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. అంటే వెజిటేరియన్స్ కాకుండా నాన్ వెజిటేరియన్స్. అంత బావుంటుంది టేస్ట్. నేను ఎన్నో
రోజుల నుంచి చేస్తున్నాను. అందరూ అడుగుతున్నారు చికెన్ పచ్చడి ఎలా చేస్తావో ఒకసారి వీడియో పెట్టొచ్చు కదా అని పెట్టలేకపోయాను. బట్ ఫైనలీ చేశాను. తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ మాకియ్యండి. అండ్ ఫైనల్ టచ్ ఏంటంటే ఇందులో ఇప్పుడు మనం లెమన్‌ని పిండుకోవాలి. నేను చేసిన పావు కేజీకి ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఒక నిమ్మకాయని చల్లారిన తర్వాతే మనం నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మస్ట్ అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. నిమ్మకాయ రసం తప్పకుండా వెయ్యాలి. అలా వేస్తేనే మనకి చికెన్ పికిల్ కన్ఫర్మ్‌గా పక్కాగా రెడీ అయినట్టు. పచ్చడి మొత్తాన్ని ఒక బాక్స్‌లో స్టోర్ చేసేసుకోండి. బాక్స్‌కి అసలు తడి లేకుండా చూసుకోండి. అంటే చెమ్మగా లేని బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. మాక్సిమం నేనైతే ఫ్రిడ్జ్‌లోనే పెడతాను. ఇది పేరుకే నిలువ పచ్చడి. అసలు నిజంగానే మనం నిలువ ఉండనివ్వం. అది మాటి మాటికి వేసుకొని తినాలనిపిస్తదనమాట. సో, ఇది నా రెసిపీ. ఇంకా ఇలాంటి ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తెలువిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.